అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. నేను దస్తగీర్ ఎంఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. మామూలుగా అయితే జనరల్గా వీడియో పెట్టేస్తాను. ఇప్పుడు సంస్థ పేరుతో ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక కారణమే ఉంది. ఆ కారణము మీకు నేను చెప్పే లైవ్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఒక సంస్థ కానీ, ఒక ట్రస్ట్ కానీ, ఒక ఎన్జిఓ ఏదైనా పెడుతున్నారంటే వాళ్ళకు ప్రధాన ఉద్దేశాలు, ఎజెండా ఒకటి ఉంటుంది, గమ్యం అనేది ఒకటి ఉంటుంది. నాది కూడా ఎంఆర్ఎఫ్ది కూడా ఒక గమ్యం ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా చోటైనా మౌలానా అబుల్ కలాంది ఒక స్తూపం కానీ పేరు పెట్టాలని, స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలని నా యొక్క చిరు కోరిక. ఏదైనా జిల్లాకు పేరు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జిల్లాలు సంఖ్య తగ్గుతుందని, జిల్లాలు పెరుగుతున్నాయి, జిల్లాలు పెంచుతున్నారు అని 2016-17 మధ్యకాలంలో వివిధ మాధ్యమాల్లో, పత్రికల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దానికి దూరంగా జిల్లాలు అప్పుడు ప్రతిపాదన జరిగి ఉండదు. తర్వాత ప్రభుత్వం వచ్చి దాన్ని పూర్తి చేసింది. సరే, విషయంలోకి వస్తే అప్పుడు వివిధ జిల్లాల ప్రతిపాదనలు జరుగుతున్నాయి, జిల్లాల పేర్లు పెరుగుతున్నాయన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారి దృష్టికి మైనారిటీ రైట్ ఫోరం చైతన్య రథయాత్ర అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు సీట్లు, పదవులు ఇవ్వాలి అని కొన్ని డిమాండ్లతో, ఒక 11-12 డిమాండ్లతో ఒక చైతన్య యాత్ర చేశాం. ఆ సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి కొన్ని డిమాండ్లు తీసుకువెళ్ళాం. దాంట్లో 2014 నుంచి 18 వరకు మైనార్టీ మంత్రివర్గం, టీడీపీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో మైనార్టీ మంత్రి లేడు. అప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అండర్లోనే మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నది. ఆ సందర్భంలో మేము వెళ్ళిన తర్వాత మేము డిమాండ్లలో ఇది కూడా ఉంది కాబట్టి అప్పుడు 6 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా మైనార్టీ మంత్రిగా ఫారూక్ గారిని ప్రకటించడం జరిగింది. మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అప్పుడు కలిసినప్పుడు, ఆ డిమాండ్లు ఇచ్చినప్పుడు పలు సందర్భాల్లో ప్రజావేదికలో కలిసాం, నారాహమార్ టీడీపీ గుంటూరు సమావేశంలో కలిసినప్పుడు కొన్ని డిమాండ్లు పెట్టినప్పుడు వాళ్ళలో డిమాండ్లలో ఇది ఒక డిమాండ్ ఉంది. ఏంటంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు, ఏదైనా ఒక జిల్లాకు ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన స్వతంత్ర సమరయోధుల పేరును ఏదైనా ఒక జిల్లాకు నామకరణం చేయాలి అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పటి మంత్రి, తాత్కాలిక మంత్రి ఫారూక్ గారు ఉన్నప్పుడు 6 నెలలు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళింది. అప్పటి మైనార్టీ ఎమ్మెల్యే ఎవరైతే పదవులలో ఉన్నారో, వెల్ఫేర్ దాంట్లో, మైనార్టీ కమిషన్ దాంట్లో జియావుద్దీన్, ఈ మైనార్టీ నాయకులందరి దృష్టికి ఏదైనా ఒక జిల్లాకు స్వతంత్ర సమరయోధుడి పేరు నామకరణం చేయాలి. అబుల్ కలాం ఆజాద్ది కానీ, ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిది కానీ, మాజీ రాష్ట్రపతిది కానీ, భారతరత్న నామకరణం చేయాలని అప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అవి నాకు అక్కడ ఆధారాలతో ఉన్నాయి. ఆధారం లేని ఒక ముఖ్యమంత్రి మీద, ఒక మైనార్టీ మంత్రుల మీద చెప్పము, ఆధారాలతో ఉన్నాయి. నేను లైవ్ తర్వాత పెడతాను. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా, తర్వాత 2019లో ప్రభుత్వం మారిపోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా అప్పటి మంత్రి, మైనార్టీ మంత్రి అయిన అంజద్ బాషా గారి దృష్టికి ఈ అంశం కూడా తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వివిధ లెటర్ల ద్వారా, ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలామంది కలిసేది లేదు కదా, మైనార్టీ నేతలను అసలు ఒక సిస్టమ్గా ఉన్నారు కదా, సరే కలవలేదు, సమాచారం అయితే ఇచ్చాం. సరే వైసీపీ ప్రభుత్వం కూడా అప్పట్లో నామకరణం చేయడంలో ముందుకు రాలేదు. తర్వాత ఈ సమస్యలన్నీ తీసుకుపోయి అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలందరి దృష్టికి తీసుకువెళ్ళాం. ఒక జిల్లాకు స్వతంత్ర సమర యోధుల నామకరణం చేయండి. ఈ వివిధ అంశాలు ఉన్నాయి. ఈ వివిధ అంశాలలో ఇది ఒకటి. నేను ఆ ఒక్క విషయంతోనే నేను అందరి దృష్టికి తీసుకువెళ్ళలేదు. ఇది జిల్లాకు నామకరణం చేయాలని. అప్పుడు కన్సల్ట్ ఎమ్మెల్యేలందరినీ, ఎమ్మెల్సీలను కూడా కలిసాం. ఏ జిల్లాకు ఆ జిల్లాకు కలిశారు. మా అధికారులు కూడా, అన్ని జిల్లాల్లో అధికారులు కూడా రిప్రజెంటేషన్లు, వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి ఇంటెలిజెన్స్ పోతుంది అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఇంకా ఈ జరగదని చెప్పేసి మేము గవర్నర్ గారి దృష్టికి కూడా, అప్పుడే రాష్ట్ర గవర్నర్ శశిభూషణ్, హరిచందన్ శశిభూషణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన వివిధ అంశాలలో ఈ అంశం కూడా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా ఒక కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఒక జిల్లాకు స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలి, లేదా భారత రాష్ట్రపతి కానీ, అది అబుల్ కలాం కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, అఫ్ఫుల్లా ఖాన్ కానీ ఇలా కొన్ని పేర్లు మేము అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆ అంశం వివిధ జిల్లాలలో, వివిధ మాధ్యమాలలో కూడా అప్పట్లో వచ్చింది. అప్పుడు గవర్నర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను, మంచి ఆలోచన ఇది. ఎందుకంటే అప్పుడు గవర్నర్ గారు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు గవర్నర్ గారు మాకు ఒక మాట చెప్పారు. మేము వెళ్ళిన సభ్యులతో అన్ని డిమాండ్లు పరిశీలించి మేము ఏదైతే జిల్లాకు ఒక స్వతంత్ర సమర యోధుని పేరు పెట్టాలి, కొత్తగా జిల్లాలు పెరుగుతున్నాయని చెప్పినప్పుడు గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి అప్పటి ప్రపోజల్ ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. అది పంపించారా లేదా అనేది తర్వాత విషయం. గవర్నర్ గారు తర్వాత మేము అమ్జద్ బాషా గారి దృష్టికి, అప్పటి మైనార్టీ మంత్రి అమ్జద్ బాషా గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వివిధ జిల్లాల నుంచి నేతలు, మైనార్టీ రైట్ ఫోరం నేతలు కలిసి అప్పటి మైనార్టీ మంత్రి దృష్టికి కూడా వివిధ అంశాలలో ఇది కూడా ఒకటి ఉంది. కానీ ఎక్కడ ఎవరే కానీ స్వతంత్ర సమర యోధులు, ముస్లిం స్వతంత్ర సమర యోధులకు అప్పుడు అమ్జద్ బాషా గారి దృష్టికి కూడా తీసుకువెళ్తే ఆయన కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని ఆయన స్థాయిలో ఏదో ఆయన పట్టించుకోలేదు. తర్వాత ఒక సందర్భంలో మేమేదైతే అనుకున్న అర్జీని ఈ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ద్వారా కాకుండా ఇతర మాధ్యమాల ద్వారా, ఇతరుల ద్వారా, లెటర్ల ద్వారా వగైరా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది ఏదే అంశాన్ని. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు మంత్రులు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, అంటే మైనార్టీ, అంటే 2 ప్రభుత్వాల్లో కలిపి వీళ్ళకి మళ్ళీ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, వీళ్ళందరి దృష్టికి తీసుకువెళ్ళాం. కానీ ఎందుకు మైనార్టీ నాయకులు ఈ స్వతంత్ర సమర యోధుల పేర్లు పెట్టాలని మనం అర్జీ తీసుకుని వెళ్తే ఎందుకయ్యా దానికి లేని ఇవన్నీ నాకు చెప్తాను నేను. దానికి కేరే కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పటికైనా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే స్వతంత్ర సమర యోధుల పేర్లు ఉన్నాయి, రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి, సినీ కళాకారుల పేర్లు కూడా జిల్లాలకు ఉన్నాయి, ఆధ్యాత్మిక గురువుల పేర్లు ఉన్నాయి. సో స్వతంత్ర సమర యోధులు, ముస్లింలకు సంబంధించిన స్వతంత్ర సమర యోధులు ఒక పేరు పెట్టాలని ఇద్దరు ముఖ్యమంత్రులను, గవర్నర్ని, మంత్రులను, చైర్మన్లను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను గత 2017 నుంచి దాదాపు వరకు పలు సందర్భాల్లో కలిసి చెప్పాం.
ఎందుకు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ సంఘాలు కూడా దీని మీద ఎందుకు స్పందించడం లేదు? అదేదో దస్తగిరికి పేరు వస్తుంది, నాకొద్దు నాయన పేరు, నాకొద్దు పేరు. ఏదో చరిత్ర మర్చిపోకుండా, స్వతంత్ర సమరయోధుల పేర్లు మర్చిపోకుండా ఇప్పటికే మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎందుకు ఆ పేరే కొన్ని పేర్లు చెప్పానంటే, కొన్ని అవగాహన కార్యక్రమాల్లో నేను స్కూళ్ళలోకి వెళ్ళాను, కొన్ని ఫోటోలు తీసుకుని వెళ్ళాను. ఈయన ఎవరు, ఈయన ఎవరు, ఏమైనా ఎవరు అని ఒక 4 ఫోటోలు తీసుకువెళ్ళాను. స్కూళ్ళల్లో తీసుకువెళ్తే కొందరి పేర్లు చెప్పేశారు. స్వతంత్ర సమరయోధులు, ముస్లిం మైనార్టీ స్వతంత్ర సమరయోధుల పేర్లు కనీసం ఇప్పుడున్న విద్యార్థులు కూడా గుర్తించడం లేదు. ఇలా మర్చిపోకూడదు, చరిత్ర మర్చిపోకూడదు, వాళ్ళ త్యాగాలను మర్చిపోకూడదు, వాళ్ళ త్యాగాలను గుర్తించుకోవాలి అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో సంఘాలు, ఎన్నో సెక్యులర్వాదులు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, లాయర్లు ఉన్నారు, పండితులు, పామరులు, పీఠాధిపతులు వీళ్ళంతా ఉన్నారు కదా. ఎందుకు ఈ స్వతంత్ర సమరయోధుల పేరు ఒక జిల్లాకు పెట్టకూడదని డిమాండ్ చేయడం లేదు? పెట్టాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియా వారు కానీ, ప్రజా సంఘాలు కానీ, లౌకికవాదులు కానీ వీళ్ళు దీని మీద ఒక డిమాండ్గా ఏదైనా ఇప్పుడు సాధ్యమైన పేర్లు ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పేర్లు అయిపోయినాయి. ఆ పేర్లు అందరికీ మళ్ళీ చెప్పాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పుడు మదనపల్లి ఉంది, పెట్టచ్చు. కర్నూలు ఉంది, పెట్టచ్చు. ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి, పేర్లు మార్చినట్టుగా ఉన్నాయి. పేర్లు మార్చమని మన డిమాండ్గా మీకు తోచిన పేరే పెట్టండి అబ్బా. ఏ పేరు పెట్టినా ఒకటే, అబ్దుల్ కలాం పెట్టినా ఒకటే, మళ్ళీ ఏపీజే అబ్దుల్ కలాం పెట్టినా ఒకటే, అష్రఫుల్లా ఖాన్ పెట్టినా ఒకటే, నిక్నామ్ ఖాన్ పెట్టినా ఒకటే. ఏ పేరు పెట్టినా స్వతంత్ర సమరయోధుల పేరు మర్చిపోకూడదు. అది ఎవరైనా కావండి. ఆ గుర్తింపు పేరు పెట్టిన వాళ్ళు ఎవరు పోరాటం చేసి దాన్ని ప్రయత్నం చేయండి. నా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య నెక్స్ట్ కడప జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి, అంటే ఇప్పుడు 2 సార్లు చంద్రబాబు గారి దృష్టికి 2 సార్లు తీసుకువెళ్ళాను ఈ అంశం. జగన్ గారి దృష్టికి ఒకటి, మైనార్టీ మంత్రులు 2 దృష్టికి తీసుకెళ్ళాను. ఇంకా ఎమ్మెల్సీలు అన్నీ చెప్తున్నాం కదా, అందరి దృష్టికి తీసుకెళ్ళాను. దీని మీద ఎందుకు మనము ఒక జిల్లాకు పేరు పెట్టుకోలేకపోతున్నాం? ఇప్పుడు ఉర్దూ గురించి, ఇప్పుడు మాషాల్లా ఉర్దూ గురించి చాలామంది స్పందించారు. రాజముద్రలో ఉర్దూ పేరు ఉండాలని, మంచిది. అలాగే ఈ అంశం మీద కూడా ప్రతి ఒక్క మైనార్టీ నేతలు, మైనార్టీ సంఘాల వారు స్పందించి ఏ పేరైనా పెట్టండి. ఏ 10 పేర్లు ప్రభుత్వానికి ఆఫర్ చేయండి, 10 పేర్లు ఇవ్వండి. ఆ పేర్లు ఏ పేరు ఎంచుకున్నా, ప్రభుత్వం ఎంచుకున్నా ఆ పేరు స్వతంత్ర సమరయోధులే ఉంటారు, వారి త్యాగాలు ఉంటాయి. ఒక జిల్లాకు పేరు పెట్టాలని కోరుకోవాలని రాష్ట్రమంతా మైనార్టీ నాయకులకు, మైనార్టీ సంఘాలకు, లౌకికవాదులకు, సౌమ్యవాదులకు, ప్రజా సంఘాల వారికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ముఖ్యమంత్రి గారికి, అలాగే మైనార్టీ మంత్రి గారికి, ప్రస్తుతం ఉన్న మైనార్టీ మంత్రి గారికి ఈ అంశం పైన ఆలోచించాలని, అలాగే షాజాన్ ఎమ్మెల్యే కానీ, అహ్మద్ కానీ, ఈ ప్రస్తుతం టీడీపీలో ఉన్న మైనార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వగైరా ఎమ్మెల్సీ లేరనుకోండి, చైర్మన్లు కానీ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, ఏదైనా ఒక జిల్లాకు ఏదైనా ఒక స్వతంత్ర సమరయోధుడి పేరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పేరు ప్రపోజ్ చేశాననుకోండి, వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఆ ఏరియా వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఏదైనా ఒక పేరు, స్వతంత్ర సమరయోధుల పేరు, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసిన స్వతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నారు, వారి పేరు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వతంత్ర సమరయోధుల పేర్లు ఆంధ్ర రాష్ట్రంలో 2-3 ఉన్నాయి ఆల్రెడీగా. పొట్టి శ్రీరాములు జిల్లా ఉంది, ప్రకాశం జిల్లా ఉంది, ఇది స్వతంత్ర సమరయోధులు. సినీ కళాకారులకు ఉన్నది జిల్లా పేరుంది, రాజకీయ నాయకులకు జిల్లా పేరుంది, ఆధ్యాత్మిక వాళ్ళకి అంటే చేసిన వారికి కూడా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అన్నీ అందరికి తెలిసిన విషయాలే, కానీ మనం అందరం కలిసి ఒక డిమాండ్గా ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలని కోరుతున్నాం. అస్సలాము అలైకుం, రెహమతుల్లాహి వబరకాతు.